హలో ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు నా పేరు హిందూ మ్యాన్. దయచేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హిందూ గ్రంథాల్లో సౌరమండలం నవగ్రహాలు అనే పేరుతో ప్రస్తావించబడింది అని మీకు తెలుసా? చాలామంది దీనిని 9 ప్లానెట్స్గా భావిస్తారు, కానీ సంస్కృతంలో అసలు అర్థం వేరుగా ఉంటుంది. గ్రహం అంటే గోళం లేదా ప్రభావం చూపేవాడు. గ్రహం అంటే ఆధునిక అర్థంలో ప్లానెట్. 4 వేదాలు మరియు 18 పురాణాలను వేదవ్యాసుడు సంస్కృతం మరియు వేద సంస్కృతంలో రచించారు. సంప్రదాయ 9 గ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు మరియు కేతు. వీటిలో సూర్యుడు, చంద్రుడు, రాహు నార్త్ లూనార్ నోడ్, కేతు సౌత్ లూనార్ నోడ్ తీసేస్తే భౌతికంగా కనిపించే 5 గ్రహాలు మిగులుతాయి. మిగిలిన 3 గ్రహాలను ప్రజాపతి, యురేనస్, వరుణు, నెప్ట్యూన్, భూమి, ఎర్త్గా భావించవచ్చు. ఇలా చూస్తే ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు హిందూ సంప్రదాయాల్లో చెప్పబడ్డ 8 గ్రహాలు బుధుడు, మెర్క్యూరీ, శుక్రుడు, వీనస్, భూమి, ఎర్త్, మంగళుడు, మార్స్, బృహస్పతి, జూపిటర్, శని, శాటర్న్, ప్రజాపతి, యురేనస్, వరుణు, నెప్ట్యూన్, అలాగే సూర్యుడు మరియు చంద్రుడు కూడా ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ హిందూ గ్రంథాల్లో వేల ఏళ్ల క్రితమే, క్రైస్తవం మరియు ఇస్లాం పుట్టుక కంటే ఎంతో ముందుగానే ఉన్నాయి. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట కూడా భూమి, చంద్రుడు, సూర్యుడు మరియు మిగతా 7 గ్రహాలు సూర్యుని చుట్టూ భ్రమిస్తాయని, ఈ వ్యవస్థను సూర్యమండలం అని వివరించాడు. ఆల్ బై ద వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను మే హిందూ మ్యాన్.